గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అనేటువంటిది హౌతీ తీవ్రవాదుల వంతైంది. వాస్తవంగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేస్తుంది. వాళ్ళిద్దరూ తేల్చుకోండి అని వీళ్ళు మూసుకు కూర్చుంటే సరిపోతుంది. అలా కాకుండా హమాస్ తీవ్రవాదుల మీద ఇజ్రాయెల్ దాడులు ఆపేయమని అడిగారు. ఇజ్రాయెల్ పని చూసుకోపోరా అని చెప్పింది. పోనీ వీళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయొచ్చు కదా, అంత సీన్ లేదు. దీనికి ఒక దిక్కుమాలిన పథకం వేశారు. ప్రపంచ దేశాల వాణిజ్య నౌకలన్నీ యెమెన్ ముందు నుంచినే వెళ్తాయి కాబట్టి అక్కడ దాడులు చేస్తే, వాణిజ్య నౌకల మీద దాడులు చేసి ప్రపంచ వాణిజ్య సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు ఆపేస్తే ప్రపంచం బెత్తరపోతుంది, వణికిపోతుంది. అప్పుడు తమ కార్యకలాపాలు కొనసాగించడం కోసమైనా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్ చేత యుద్ధం ఆపేయిస్తుంది అనేటువంటి ఒక పనికి మాలిన పిచ్చి కథని నమ్మారు. దానికోసం వాణిజ్య నౌకల మీద దాడులు ప్రారంభించారు. అమెరికా రంగంలోకి దిగింది, యూరప్ దేశాల రంగంలోకి దిగినాయి, భారత్ రంగంలోకి దిగింది. ఎవరూ కూడా ఇజ్రాయెల్ని నువ్వు యుద్ధం విరమించమంటలా, ఇజ్రాయెల్ చేస్తుంది, వీళ్ళు వెళ్ళి హౌతీల మీద విరుచుకుపడుతున్నారు. తాజాగా యూరోప్ యూనియన్ ఇప్పటిదాకా అమెరికాతో కలవలేదు. యూరోప్ యూనియన్కి సంబంధించిన 27 దేశాలు ఇప్పుడు ఒక్కటై ఒక్కొక్క దేశం నుంచి ఎంతమంది సైన్యంతో కలిపి ఇప్పుడు కొత్తగా యుద్ధ నౌకల్ని తీసుకుని రంగంలోకి వచ్చింది యూరోప్ యూనియన్. ఇప్పటికే భారతదేశం ఇప్పుడు తాజాగా ఇది వరుసపెట్టి కొత్త కార్యకలాపాలు నడవబోతున్నాయి.